ఆయనని బేడి ఆంజనేయ స్వామి అంటారు. ఎందుకని బేడి ఆంజనేయ స్వామిని పేరు వచ్చింది, దాని యొక్క ప్రత్యేకతలు ఏంటి అనే విషయాలు ఈరోజు మీ ముందు ఉంచే ప్రయత్నం చేస్తాం. ఓం శ్రీ గణేశాయ నమః. శ్రీమాత్రే నమః. శివాయ గురవే నమః. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీరామాయ నమః. శ్రీ గురుభ్యో నమః. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. అంజనానందనం వీరం జానకీ శోకనాశనం కపీశమక్షహంతారం వందే లంకాభయంకరం. ప్రియ భగవద్బంధువులారా, మన మోహనవాణి పాడ్కాస్ట్ ద్వారా ఈ వీడియో వీక్షిస్తూ ఉన్నటువంటి భక్తామ తల్లులకు, తండ్రులకు మునుముందుగా పవనసుత హనుమాన్ యొక్క దివ్యమైన ఆశీస్సులు లభించాలని కోరుకుంటూ, ఈ రోజున తిరుమల ఆలయం ముందర ఒక ఆంజనేయ స్వామి యొక్క విగ్రహం ఉంటుందండి. ఆయనని బేడి ఆంజనేయ స్వామి అంటారు. ఎందుకని బేడి ఆంజనేయ స్వామిని పేరు వచ్చింది, దాని యొక్క ప్రత్యేకతలు ఏంటి అనే విషయాలు ఈరోజు మీ ముందు ఉంచే ప్రయత్నం చేస్తాం. ప్రతి సంవత్సరం తిరుమల తిరుపతి ఆలయాన్ని సందర్శించే లక్షలాది మంది భక్తుల్లో చాలామంది ప్రధాన తిరుమల ఆలయాన్ని చేరుకోవడానికి తిరుమల పవిత్ర క్షేత్రమైనటువంటి 7 కొండల శ్రేణి మొత్తం కూడా నడవాలి, మెట్ల దారిలో వెళ్ళాలి. అది కూడా 2 మార్గాలు ఉన్నాయి. అలిపిరి మార్గం ఉంది, అలాగే శ్రీవారి మెట్టు మార్గం మరొకటి ఉంది. కొంతమంది అలిపిరి మార్గం ఎంచుకుంటారు. మేము ఒక 2-3 సార్లు అలిపిరి మార్గంలో వెళ్ళాం. 1-2 సార్లు శ్రీవారి మెట్టు ప్రాంతాన్ని కూడా ఆ ప్రాంతాన్ని నుంచి కూడా మెట్లెక్కి వెళ్ళాం. అటైతే అంతా 3200 మెట్లు ఏమో ఉంటాయి సుమారు. ఈ అలిపిరి మార్గం మాత్రం చాలా కష్టం అండి. మధ్యలో మనకి మోకాలి పర్వతం, కొంత దూరం రోడ్లో నడవాలి, ఎంతో దూరం ఎక్కువ. అయితే కష్టాలు వచ్చిన వాళ్ళు, భక్తులైనటువంటి వాళ్ళు మొక్కులు మొక్కుంటారు. మా శ్రీమతి కూడా ఒకసారి మెట్టుకి బొట్టు పెట్టి వెళ్ళాలని మొక్కుంది. నేను, మా తమ్ముడు, నా భార్య, మా అబ్బాయి, మేము 4 వెళ్ళాం. అప్పుడు శ్రీవారి మెట్టు ప్రాంతం నుంచే వెళ్ళాం. వంగి వంగి బొట్లు పెట్టాలి, ఒకళ్ళు పసుపు బుయ్యాలి, ఒకళ్ళు కుంకుమ పెట్టాలి. ఇవన్నీ కూడా మనలో ఉండే భక్తి తాత్పర్యాన్ని బట్టి మనం చేస్తూ ఉంటాం. మనకొచ్చిన ఆపద గట్టెక్కడానికి స్వామికి మొక్కు, అంటే శరీరాన్ని కష్టపెట్టే మొక్కుంటే స్వామి మరింత ఆనందపడి తొందరగా మన కోరిక తీరుస్తాడు. ఇది దీని వెనకాల ఉన్నటువంటి ఒక విశేషం. తిరుమల కొండ అందమైనదండి. 7 కొండలు, బాగా హరితదనం, పచ్చదనం ఎక్కువగా ఉండే అడవుల గుండా సాగేటటువంటి ఒక రకంగా ప్రమాదకరమైనటువంటి ప్రయాణమే. చాలామంది భక్తులు పవిత్రమైన శ్రీ వెంకటేశ్వర స్వామిని ప్రసన్నం చేసుకోవటానికి ఉద్దేశపూర్వకంగా ఈ మెట్ల మార్గాన్ని ఎంచుకుంటారండి. ఈ భక్తులందరూ కూడా శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకునే ముందర శేషాద్రి, నీలాద్రి, గరుడాద్రి, అంజనాద్రి, వృషభాద్రి, నారాయణాద్రి, వెంకటాద్రి, 7 పవిత్ర కొండలకుండా నడుస్తారు. శాలగ్రామ శిలా నిర్మితం అంటారండి. వాస్తవానికి వీలైన వాళ్ళు చెప్పులు లేకుండానే నడిస్తే ఎక్కితే మంచిది అంటారు. కానీ ఇవాళ కలియుగంలో మానవులకు షుగర్ వ్యాధి ఇటువంటివన్నీ ఉండటం వల్ల కాళ్ళు బాగా సెన్సిటివ్ అయిపోయి చెప్పులు లేకుండా నడవలేని పరిస్థితి వస్తుంది. అన్నమాచార్యులు గారు కూడా చెప్పులతో నడుస్తూ ఉంటే ఎక్కలేకపోయినాడని, అప్పుడు పద్మావతి అమ్మవారు మంచి లడ్డూ ప్రసాదం ఇచ్చిందని అది తిని చెప్పులతో నడవద్దు నాయన అంటే చెప్పులు ఇసిరి పారేసి అప్పుడు అన్నమయ్య కొండెక్కాడని మన సినిమాలో కూడా చూసాం. ఆయన చరిత్ర చెబుతోంది. అది ఈ నమ్మకంలో చాలా సత్యం కూడా ఉందండి.
ఎందుకంటే స్వామి దర్శనం కోసం భక్తులు చేసే ఈ అద్భుతమైన ప్రయత్నం ఆ స్వామికి అమితమైన పరమమైనటువంటి ఆనందాన్ని కలిగిస్తుంది. భక్తుడి యొక్క భక్తేనండి ఆయనకు కావాల్సింది. వీడు 1000 రూపాయలు వేశాడా, లేకపోతే పెద్ద పెద్ద నోట్ల కట్టలు వేశాడా, ఇవన్నీ ఆయన చూడడం. వీడికి భక్తి ఉందా లేదా అంతే. అటువంటి ఆలయానికి వెళ్ళే మార్గంలో మనం కొండెక్కి వస్తే మన గోపురం కనిపిస్తూ ఉంటుంది. అక్కడ మహాద్వారానికి సరిగ్గా ఎదురుగా హనుమాన్ ఆలయం ఉంది. అదే ప్రసిద్ధమైన బేడీ హనుమాన్ ఆలయం. అక్కడ ఒక అఖండ జ్యోతి వెలుగుతూ ఉంటుంది. అక్కడే కొబ్బరికాయలు కొడతాం మనమంతా. చివరగా పవిత్రమైనటువంటి 7 కొండలన్నీ కూడా అధిరోహించిన తర్వాత ఈ పురాతనమైనటువంటి బేడీ హనుమంతుడి యొక్క ఆలయాన్ని, అక్కడ ఉండేటటువంటి అఖండాన్ని సందర్శించడంతో యాత్రికుల యొక్క నడక పాదయాత్ర ఏదైతే ఉందో ఆ వ్రతం ముగుస్తుందండి. అయితే ఈ హనుమాన్ ఆలయం వెనుక ఒక ఆసక్తికరమైన కథ కూడా ఉందండి. స్వామి పుట్టింది కూడా 7 కొండల్లోనే, అంజనాద్రి పర్వతం మీద. అది గొప్ప హనుమద్ ఉపాసకులు ఉన్నారు మా చీరాల్లో. బ్రహ్మశ్రీ అన్నదానం చిదంబర శాస్త్రి గారు, ఆయనే అక్కడ యంత్రక్ష స్థాపన కూడా చేశారండి. ఏది మన బాలరాముడు గుడి అయోధ్యలో కూడా. మంచి దీక్షాపరుడు. వారు కూడా నిర్ణయం చేశారు, హనుమంతుడు పుట్టింది 7 కొండల్లో ఒకటైనటువంటి అంజనాద్రి పర్వతం మీద అని. వాళ్ళ అమ్మ పేరుతోనే ఉంది ఆ పర్వతం. అంజనాదేవి కదా, ఆంజనేయ స్వామి యొక్క తల్లి. అయితే ఈ ఆలయానికి ప్రధాన దైవమైనటువంటి హనుమంతుడిని ఇక్కడ బేడీ హనుమాన్ అని పిలుస్తారు. ఎందుకని ఆయనకి బేడీలు వేసి ఉంటాయి? ఒకరోజు అంజనాదేవి తిరుమల కొండల మీద ఉన్నది. ఈ పిల్లవాడు పుట్టింది అక్కడేనని చెప్పుకున్నాగా. మన బాల హనుమంతుడు ఒంటెను వెతుక్కుంటూ తిరుమల కొండలన్నీ విడిచి వెళ్ళాలని అనుకున్నాడు. ఆయన వాహనం ఒంటెని మనకు తెలుసుగా. కానీ తన ప్రియమైన కుమారుణ్ణి అలా వెళ్ళిపోకుండా నివారించడం కోసం ఆ తల్లి అంజనాదేవి అతని 2 చేతులకి సంకెళ్ళు బిగించింది. అవే బేడీలు అంటాం కదా. అంటే తాను తిరిగి వచ్చే వరకు అక్కడే ఉండమని ఆజ్ఞాపించి వెళ్ళింది. బాలహనుమంతుడు తన ప్రియమైన తల్లి పట్ల ఉన్నటువంటి అపారమైన గౌరవంతో ఆ తల్లి తిరిగి వచ్చే వరకు తాను తప్పకుండా అక్కడే ఉంటానని వినయ విధేయతలతోటి తల ఊపి వాగ్దానం చేశాడు. ఆ తరువాత హనుమంతుణ్ణి అక్కడ ఒంటరిగా వదిలిపెట్టి అంజనాదేవి తిరుమల కొండలను విడిచి హిమాలయ పర్వతాలకు వెళ్ళిపోయింది. ఆ తర్వాత కొన్ని వింత కారణాల వల్ల అంజనాదేవికి మళ్ళా తిరుమల కొండకు రాలా. ఆమె హిమాలయ పర్వతాల్లో ఉండే ఆకాశగంగా సమీపంలో స్థిరపడిపోయింది, తపస్సు చేసుకుంది. తన ప్రియమైన తల్లి ఇచ్చినటువంటి ఆజ్ఞని, ఆమెకిచ్చినటువంటి మాటని మనస్ఫూర్తిగా పాటిస్తూ ఈ బాల హనుమంతుడు నేటికి తిరుమల కొండల మీద తిరుమల ఆలయంలోని పవిత్ర మహాద్వారం ఎదురుగా నిలబడి నిరంతరము స్వామినే దర్శిస్తూ ఎప్పుడెప్పుడు హిమాలయాల నుండి తన తల్లి వస్తుందా అని ఆ తల్లి యొక్క రాక కోసం ఎదురు చూస్తూ ఉంటాడు అని పురాణం చెబుతోందండి. అయితే రామావతారంలో గొప్ప సేవకుడు కదా హనుమ. ఆ రాముడే వెంకటేశ్వరుడు, ఆ తర్వాత వచ్చిన కృష్ణుడే వెంకటేశ్వరుడు. కాబట్టి విష్ణు అవతారం కదా వెంకటేశ్వర స్వామి. అందుకని తన ప్రియమైనటువంటి భక్తుడు తన ఆలయం ముందు ఒంటరిగా నిలబడుకొని ఉంటాన్ని చూసినటువంటి వెంకటేశ్వర స్వామి బాల హనుమాన్ తల్లి తిరిగి వచ్చే వరకు ప్రతిరోజు అతడికి సకాలంలో అన్నం పెట్టి జాగ్రత్తగా కాపాడమని తన ఆలయ పురోహితులను ఆదేశించాడు స్వామి. చూడండి, ఆ కారణంగానే
ఇప్పటికీ ప్రతిరోజు శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి, వరాహస్వామి వారికి నైవేద్యం పెట్టినప్పుడల్లా అదే నైవేద్యాన్ని ఈ ఆలయానికి కూడా తీసుకువచ్చి హనుమంతుడికి సమర్పిస్తారు. స్వామి యొక్క ఉచ్ఛిష్టం. పాదయాత్ర పూర్తి చేసిన తర్వాత భక్తులందరూ ఈ బేడి ఆంజనేయ స్వామిని దర్శించుకొని 7 కొండలను అధిరోహించే శక్తిని ప్రసాదించినందుకు బాల హనుమంతుడికి కృతజ్ఞతలు తెలియజేసి ఆయన ఆశీర్వాదం పొందకుండా ఎవ్వడూ పోడండి. అలా పొందటం అనేది శుభప్రదం. మేము ఇటీవల వెళ్ళాం, ఒక 15 రోజుల క్రితం 2 సార్లు స్వామిని దర్శించుకున్నాం. ఈ ఉద్దేశంతోనే ఇప్పటికీ చాలామంది భక్తులు ఈ బేడి ఆంజనేయ స్వామి యొక్క ఆలయాన్ని సందర్శించి బాల హనుమంతుడికి తమ యొక్క కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఉంటారు. మనకి శక్తి ఇచ్చేది ఆయనేనని నమ్ముతాం. మహాశక్తిమంతుడు కదా ఆయన. వాయుదేవుడికి ఉన్నటువంటి వేగం ఉన్నది, గరుత్మంతుడికి ఉన్నటువంటి రెక్కల బలం ఆయనకున్నది అని శ్రీమద్ రామాయణంలో జాంబవంతుడు చెప్పిన మాట. ఆ విధంగా వెంకటేశ్వర స్వామి యొక్క ఆలయ మహాద్వారానికి ముందు నిరంతరము వెలుగుతూ ఉండేటటువంటి అఖండ జ్యోతి కూడా మనం దర్శించుకోవాలండి. ఈ సందర్భంలో దీనిని సాధారణంగా అఖిలాండము అని పిలుస్తారండి. అక్కడ వందలాది మంది యాత్రికులు, వందలు కాదండి, ఇప్పుడు వేలాది మంది యాత్రికులు 7 కొండలు ఎక్కి ఈ అఖండాలని సందర్శించి అక్కడ కొబ్బరికాయ కొట్టి కర్పూరం వెలిగించి స్వామిని, ఆంజనేయ స్వామిని కూడా దర్శించుకుని అప్పుడు తమ పాదయాత్ర ముగిస్తారు. యత్ర యత్ర రఘునాథ కీర్తనం తత్ర తత్ర కృతమస్తకాంజలిం బాష్పవారి పరిపూర్ణలోచనం మారుతిం నమత రాక్షసాంతకం అని మనకి ఆంజనేయ స్వామిని గురించి గొప్ప శ్లోకం కూడా ఉన్నది కదా. ఈ స్వామి గురించి మరికొన్ని విషయాలు కూడా మనం ముచ్చటించుకుంటే, ఇలా 2 చేతులు సంకెళ్లతో బంధింపబడి ఉన్న ఏకైక రూపం ఇక్కడేనండి, మరెక్కడా లేదు. ఈ ఆలయం ఉదయం 5:30 తెరుస్తారు, రాత్రి 9 గంటల వరకు తెరిచే ఉంటుంది. ఇక్కడ సేవలు ఏంటంటే ప్రతి ఆదివారం స్వామివారికి అభిషేకం జరుగుతుందండి. అట్లాగే హనుమత్ జయంతి రోజు ప్రత్యేకమైన పూజలు కూడా చేస్తారు. వైశాఖ మాసంలో బహుళపక్ష దశమి రోజు స్వామివారి పుట్టినరోజు, పరాశర సంహిత ప్రకారం అది. అక్కడ మనకి ఆ రోజున అభిషేకము, ఈ సేవలు ఇవన్నీ కూడా ఉంటాయి. అటువంటి గొప్ప ఆలయం అండి బేడి ఆంజనేయ స్వామి. అటువంటి స్వామి యొక్క ఆలయాన్ని తప్పకుండా దర్శించండి అని మీతో మనవి చేసుకుంటూ ముగిస్తూ ఉన్నాను. మనందరికీ ఆ వెంకటేశ్వరుడి యొక్క, హనుమంతుడి యొక్క, రాముల వారి యొక్క కృపాకటాక్ష వీక్షణాలు మనందరికీ ఉండాలి అని కోరుకుంటూ, చక్కగా విన్నటువంటి మీరు ఒక లైక్ ఇవ్వడం మర్చిపోవద్దు. ఆ లైక్ బటన్ నొక్కినప్పుడు హైప్ అనేటువంటిది వస్తుంది, ఇస్తే మీరు పాయింట్లు ఇస్తారు ఈ వీడియోకి. తద్వారా మరింత మందికి ఈ వీడియో వైరల్ అయ్యే అవకాశం ఉంటుంది అని మీతో మనవి చేసుకుంటూ ముగిస్తున్నాను. స్వస్తి సర్వేషాం.